మామిడికాయ మటన్ వండుతున్నానండి ఈరోజు. అయితే ఓ పావు కేజీ మటన్ తీసుకొచ్చారు. దాన్ని బాగా క్లీన్ చేసుకుని కుక్కర్లో ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. అది పావు కేజీ మటన్ అంటే నైట్ టైం కదా, ఇంకా మా వారు ఒకరి కోసమని, ఇంకా పిల్లలు ఎవరో తినరు మటన్ అనేది, వాళ్ళకి వేరే కర్రీ వండాను. ఇంకా నేను కూడా తినలేదు, మామూలుగా తింటా కానీ ఇంకా నైట్ టైం నేను ఆ రోజు భోజనం చేయలేదని ఇంకా తినలేదు. ఇంకా నేను డైట్లో ఉంటున్నాను కదా, నైట్ టైం ఒకసారి తినట్లేదండి డైట్ కోసమని. ఆయన ఒక్కరి కోసమే కదా అని ఇంకా నైట్ టైం అని అలా తెచ్చుకున్నారు. ఇంకా అది మామిడికేసి వండుదామని ఇంకా అలా మామిడికేసి వండాను, కొద్దిగానే కదా అని. అది ఒక మామిడికాయలో నేను ఆఫ్ అయితే కట్ చేసుకున్నాను, అంత పట్టదు కదా, కొంచెం కర్రీ కదా అని అది కట్ చేసుకుని పక్కన పెట్టుకుని, అయితే ఈ మటన్ ఉడికిపోయిన తర్వాత కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అయితే ఈరోజైతే ముద్ద మసాలా పట్టించలేదు, మామూలుగానే పట్టించాను. గరం మసాలా వేరే ఉంటే అది పొడి వేసుకున్నాను, మసాలా పొడి. అవన్నీ అయిపోయిన తర్వాత ఈ మటన్ ముక్కలు అందులో వేసుకున్న తర్వాత బాగా మగ్గనిచ్చి అది వాటర్ పోసుకుని కొత్తిమీర కూడా వేసుకుని దాన్ని బాగా ఎగరబెట్టుకున్నానండి. దాన్ని క్లీన్ మొత్తం అంతా ఎగిరిపోవాలి, దగ్గరికి అయ్యే వరకు ఎగరబెట్టుకుని అప్పుడు మనం వాటర్ అంతా ఎగరబెట్టుకున్న తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకుంటామేనండి ఆ కర్రీ అనేది. అయితే కర్రీ అయితే ఇది టేస్టీగా ఉన్నదని మామిడికేసి ఉన్నాను కదా, అది ఎప్పుడు ఎక్కువే తీసుకొస్తాం, ఇంకా నైట్ టైం కదని కొద్దిగానే తెచ్చారు. ఇంకా అది ఈ కర్రీ కనుక నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. మామిడికాయ మటన్ కర్రీ టేస్టీగా ఉంటుంది.